పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు తొలిసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగిరే రాడార్గా కదిలే కమాండ్ సెంటర్గా పేరున్న అమెరికా విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. యుద్ధంలో తన శక్తి ఏంటో మరోసారి ఇరాన్ నిరూపించింది. యుద్ధం మొదలైన నాటి నుంచే హార్మోజ్ జలసంధిని మూసి అమెరికాను ఇరాన్ డిఫెన్స్లో పడేసింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలకు జీవనాధారంగా మారిన నీటి ప్లాంట్లను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడిని పెంచుతోంది. నెల రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ దేశాలకు చెందిన మంచినీటి ప్లాంట్లపై దాడులతో అమెరికా వెనక్కి తగ్గుతుందా? నెల రోజుల యుద్ధంలో పరిణామాలేంటి? కదిలే కమాండర్ సెంటర్ను ఇరాన్ ఎలా ధ్వంసం చేసింది? నెల రోజులు పూర్తి చేసుకున్న యుద్ధంలోని పరిణామాలపై స్పెషల్ రిపోర్ట్. లెట్స్ వాచ్ దిస్. గల్ఫ్ దేశాల జీవనాధారంపై ఇరాన్ కన్నేసిందా? యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? పాకిస్తాన్ శాంతి దౌత్యం ఎందుకు విఫలమైంది? పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇరాన్ యుద్ధం మొదలై సరిగ్గా నెల రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఈ సంఘర్షణ ప్రారంభమైంది. నెల రోజుల తర్వాత యుద్ధ ప్రభావం ప్రపంచం మొత్తానికి తాకుతోంది. ప్రస్తుత యుద్ధంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ముఖ్యంగా అమెరికాకు ఇది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఈ యుద్ధంలో మొదటిసారిగా అమెరికా ప్రత్యక్షంగా దాడికి గురైంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అటాక్ చేసింది. ఈసారి కేవలం ఆయుధాలను టార్గెట్ చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అమ్ముల పొదిలోని అత్యంత కీలకమైన సుమారు $30 కోట్ల విలువైన బోయింగ్ E-3 సెంట్రీ విమానం ముక్కలైంది. ఇది సాధారణ విమానం ఏమాత్రం కాదు. ఆకాశంలో ఉండి ప్రతి విషయాన్ని గమనించే విమానం. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్ E-3 సెంట్రీని ఒక కదిలే రాడార్గా, ఒక కమాండ్ సెంటర్గా పేర్కొనవచ్చు. యుద్ధ విమానాలు ఎక్కడికి వెళ్ళాలి, వేటిని ధ్వంసం చేయాలి, యుద్ధ విమానాలకు ఎదురయ్యే ముప్పులేంటి అనే అంశాలను E-3 విమానం నిర్దేశిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇరాన్ దీనిని ఆకాశంలో ఉన్నప్పుడు కూల్చలేదు, నేలపై ఉండగానే ధ్వంసం చేసింది. ఈ ఘటనపై అటు అమెరికా సైన్యం కానీ, ఇటు సౌదీ అరేబియా కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి బోయింగ్ E-3 సెంట్రీ విమానంపై అటాక్ను ఎవరూ ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే ఆ విమానం ఎంత దారుణంగా దెబ్బతిందో అర్థమవుతుంది. అమెరికా వద్ద ప్రస్తుతం 16 E-3 సెంట్రీ విమానాలున్నాయి. వాటిలో 6 పశ్చిమాసియాలోనే ఉన్నాయి. కాబట్టి వాటిలో ఒకటి దెబ్బతిన్నా అది అమెరికాకు పెద్ద కోలుకోలేని దెబ్బ అవుతుంది. నిజానికి స్వల్పకాలికంగా అమెరికాపై ఈ విమానం నాశనం అవ్వటం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. నిజానికి ఆయన కన్ను ఇరాన్ చెమురుపై పడింది. ఇరాన్ ఒప్పందం కోసం ట్రంప్ బ్రతిమాలుతున్నాడు. తాము ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ వెల్లడించాడు. తెహ్రాన్ కూడా అందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తమ తప్పును సరిచేసుకోవటానికి హర్మోజు మార్గంలో 8 ఆయిల్ ట్యాంకర్లను పంపేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చెప్పాడు. దీనికి తోడు అదనంగా మరో 2 ట్యాంకర్లను కూడా వస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అంటే మొత్తం 10 క్రూడాయిల్ నౌకలను ఇరాన్ పంపుతుందని అమెరికా అధ్యక్షుడు బల్లాగుద్ది మరీ చెబుతున్నాడు. తాము చర్చలు నిజంగానే జరుపుతున్నామని ట్రంప్ పదే పదే చెబుతున్నాడు. ట్రంప్ జలసంధి మార్గాన్ని తెరిపించటమే తన ధ్యేయమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ట్రంప్ జలసంధి అంటే ఇదెక్కడుందని ఆశ్చర్యపోకండి, అది హర్మోజు జలసంధి. దాన్ని ట్రంప్ జలసంధి అమెరికా అధ్యక్షుడు సెలవిస్తున్నాడు. హర్మోజు జలసంధి తనకు ట్రంప్ జలసంధి లాగానే కనిపిస్తుందని ట్రంప్ జోక్ చేశాడు. హర్మోజు మార్గంలో చమురు ప్రవహిస్తుందో లేదో తెలియదు, కానీ ట్రంప్ జోకులు మాత్రం ఆగటం లేదు. ఇలాంటి జోకులు వేయటం ట్రంప్ స్టైల్. కానీ యుద్ధం అనేది మాత్రం జోకు కాదు. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్ జరిపిన భారీ దాడి ఇజ్రాయెల్లోని హైఫా నగరాన్ని తాకింది. హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఏమాత్రం తగ్గటం లేదు. ఈసారి బీరూటు దక్షిణ శివారు ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. హిజ్బుల్లాను ఏరివేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎటువంటి బహిరంగ ఆధారాలను చూపలేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెబుతున్న దీని ప్రకారం లెబనాన్పై దాడులు కేవలం ఆరంభం మాత్రమే. దక్షిణ లెబనాన్లో మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని, సెక్యూరిటీ జోన్గా ఇజ్రాయెల్ చెప్పే ప్రాంతాన్ని మరింత విస్తరించాలని యోచిస్తోంది. అదే సమయంలో లెబనాన్ దక్షిణ భాగంలో ఒక ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుడు మరణించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుగుతున్న దాడులు చూస్తుంటే అందరిలోనూ ఓ సందేహం వ్యక్తమవుతుంది. ఈ యుద్ధానికి అంతం లేదా?
లెబనాన్లో చొరబాటు ముప్పును గట్టిగా తిప్పికొట్టడానికి ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని చెబుతున్నారు. తమ సరిహద్దుల నుంచి యాంటీ ట్యాంక్ క్షిపణి దాడులను దూరంగా నెట్టేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ జోన్ను మరింత విస్తరించాలన్నదే నెతన్యాహు లక్ష్యం. హిజ్బుల్లా ముప్పును పూర్తిగా తొలగించి ఇజ్రాయెల్ను సురక్షితంగా మార్చడమే తమ ధ్యేయమని నెతన్యాహు చెబుతున్నాడు. ఉత్తర సరిహద్దులోని పరిస్థితిని ప్రాథమికంగా మార్చాలని నిశ్చయించుకున్నట్లు వివరిస్తున్నాడు. ఇప్పుడు పశ్చిమాసియాలోని మిగిలిన పరిణామాల గురించి చూద్దాం. సౌదీ అరేబియాపై 5 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడికి దిగింది. అయితే వాటిని అడ్డుకుంటున్నట్లు రియాద్ ప్రకటించింది. ఈ క్షిపణులు సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసినట్లు రియాద్ ఆరోపించింది. అదే సమయంలో కువైట్లోని డీసాలినేషన్ ప్లాంట్పై దాడి జరిగింది. డీసాలినేషన్ ప్లాంట్ అంటే ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే కేంద్రం. అంతేకాకుండా కువైట్కి చెందిన ఓ విద్యుత్ ప్లాంట్ పైన ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించారు. నిజానికి గల్ఫ్ దేశాలకు నీరు అరుదైన వనరు. మనకు పెట్రోల్ ఎలా ముఖ్యమైనదో గల్ఫ్ దేశాలకు నీరు అంత కీలకమైనది. గల్ఫ్ దేశాలు ఎడారి ప్రాంతాలు కావటంతో నీటి వనరుల కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో సహజ సిద్ధమైన మంచినీటి వనరులు చాలా తక్కువ. అందుకే గల్ఫ్ దేశాలు సముద్రపు నీటిని తాగునీటిగా మార్చుకుంటున్నాయి. అందుకోసం భారీగా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. గల్ఫ్ అంతటా సుమారు 400కు పైగా డీసాలినేషన్ ప్లాంట్లున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలకు పెట్రోల్ లేకపోయినా మనుగడ సాగించవచ్చు. కానీ నీటి ప్లాంట్లు లేకపోతే గల్ఫ్ ప్రజలు చావటం ఖాయం. అందుకే వ్యూహాత్మకంగా ఇరాన్ ఈ డీసాలినేషన్ ప్లాంట్లను టార్గెట్ చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలకు కన్నీళ్లు తప్పటం లేదు. నీటి ప్లాంట్లను ఇరాన్ టార్గెట్ చేయడంతో యుద్ధం ఆపమని అమెరికాపై గల్ఫ్ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయన్నది ఇరాన్ ప్లాన్. ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గత వారం యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడింది. 2 రోజుల సమావేశానికి ఆ దేశం పిలుపునిచ్చింది. అనుకున్నట్టుగానే 29న చర్చలకు సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో పర్యటించారు. తొలి రోజే సౌదీ, ఈజిప్ట్ చర్చల నుంచి తప్పుకున్నాయి. పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపేది లేదని ఇరాన్ ప్రకటించింది. కానీ పాకిస్తాన్ మాత్రం చర్చలు సఫలమైనట్లు ప్రకటించడం సిగ్గుచేటు. మరోవైపు పాకిస్తాన్ ఎలాంటి ప్లాన్ లేకుండానే ఈ చర్చలకు ఆహ్వానించినట్లు ఈజిప్టు, ఖతార్ వెల్లడించాయి. అసలు విషయం ఏమిటంటే యుద్ధం చేస్తున్న ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మాత్రం ఈ చర్చల్లో లేవు. అయితే దౌత్య ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ యుద్ధంలో మాత్రం ఏ దేశమూ వెనుకడుగు వేయటం లేదు. ప్రస్తుతం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. దౌత్యం కంటే క్షిపణులే వేగంగా దూసుకుపోతున్నాయి.